సో ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం ఒకవైపు సాగర తీరంలో జరుగుతుంది. మిగతా గణపతులు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. ప్రజెంట్ నేను ఎటువైపు ఉన్నా అంటే టువర్డ్స్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అదే జామ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఐమాక్స్ సర్కిల్ దగ్గర సో బొజ్జ గణపే అని బుజ్జి గణపే అని ఎంత స్పెషల్ గా తీసుకొస్తున్నారు చూసారు కదా. సో ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం ఈసారి చవితి ఉత్సవాలు ఎట్లా జరుపుకున్నారు అనేది. సో చవితి ఉత్సవాలు ఎట్లా జరిగాయి? చాలా మంచిగా జరుగుతుంది. ఇది కరాచీ బేకరీ గణేష్ అంటిక్ బండిలో తీసుకొస్తున్నాం. కానీ పోలీస్ బందోబస్తు బాగాలేదు. ముదంజే మార్కెట్ నుంచి వెళ్ళినాం, అక్కడ ఇక్కడ పోతున్నాం. చక్కగా వచ్చేస్తే హ్యాబిట్స్ నుంచి పోతే మా పని అయిపోతుండే. అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, పొద్దుగాల లేచి ఇప్పుడు పోతున్నాం ఇక్కడ. సో కరాచీ బేకరీ గణపతి ఏంటి మీ వెహికల్ చాలా స్పెషల్ గా ఉంది. స్పెషల్ గా ఉంది. ఎంటెక్ గాడి రోల్స్ రాయిస్. సో రోల్స్ రాయిస్ లో గణపతి శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు? మార్నింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? మార్నింగ్ 10:30 రావు కాలం ఖతం కాగానే వెళ్ళినాం. ఇప్పుడు దాకా ఈడ వచ్చినాం. అక్కడ పో ఇట్లా పో, అక్కడ పో ఇట్లా పో, అదే నడుస్తున్నది. ఇప్పుడు కూడా ఇక్కడ గువా చేసినాం. ఈ బండి ఎక్కడ పోదు ఇక అంటే ఇడ్చబెట్టి. లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది అరేంజ్మెంట్స్? మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. మేము చక్కగా హ్యాబిట్స్ గన్ ఫౌండరీ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇలా ఏమో చేస్తున్నారు వాళ్ళు. ఎన్ని అవర్స్ వేస్ట్ అయిపోతుంది టైం? టైం వేస్ట్ అవుతుంది. ఎన్ని అవర్స్? 4-5 hours. సో 4-5 hours టైం వేస్ట్ అయినా మీ గణపతికి మాత్రం చాలా క్రేజ్ ఉంది. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాం మేము. మాది ఏం లేదు అట్లా. ఎన్నో ఇయర్ ఇది? ఇది 14th year. సో పబ్లిక్ లో కూడా చాలా క్రేజ్ ఉన్నట్టుంది మీ వెహికల్ కి. పబ్లిక్ లో చాలా క్రేజ్ ఉంది. మా గణపతికి మా బండికి ఉన్నది, మాకు లేదు. చాలా పబ్లిక్ క్రేజ్ గా వచ్చి ఫోటో దిగుతున్నారు. వాళ్ళతో ఒక మెమొరీ అయిపోతుంది కదా, ఆ సమాచారంలో ఇట్లా ఇట్లా చూసినామని. సో ఈ వెహికల్ గురించి చెప్పండి. ఈ వెహికల్ అయితే ఎంటెక్ బండి. దీనికి పైసలు చెప్పరాదు. చెప్పడానికి రాదు. पैसल गुरिंच वद्दू बंडी गुरिंच చెప్పండి गाड़ी के बारे में बताओ क्या है उतना स्पेशलिटी ऐसा कंडीशन में रखे हम लोग। कितने साल का है ये गाड़ी? हो गया 48 इयर्स। 48 इयर्स। गणपति जी का उत्सव से भी पहले पुरानी है। अब गणपति महाराज बैठ के जा रहे हैं, नहीं तो हमारे ग्रैंडफादर जाते। आपका ग्रैंडफादर? हाँ। कौन सा ईयर पे? 1953। 1953 का गाड़ी है ये 53 से पहले का है। हमारे ग्रैंडफादर 53 में बैठ के जाते। कैसे मेंटेन कर रहे हैं? दिख रहा कि नहीं है जैसा। उसको पहुंच के अंदर शोरूम में रख देते, कभी कभी निकाल देते। ओके। साल में 2-3 बार? 2 बार निकालते। 2 बार। उसमें एक बार तो गणपति जी के लिए, एक बार दुर्गा पूजा में। साल में 2 ही सर, స్పెషల్ అకేషన్ కే లియే బస్ సో ఇదన్నమాట దాదాపు 48 ఇయర్స్ ఉందంట. అంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైతే మనం మాట్లాడినామో వాళ్ళ తాత తీసేవాళ్ళట ఉత్సవాల కోసం అని ప్రత్యేకం. సో ఆ తర్వాత ఇగో చూశారుగా ఎంత స్పెషల్ గా ఉందో వెహికల్. సో ఈ వెహికల్ లో ఒక ఏడాదిలో ఒకసారి గణపతి అండ్ రెండోసారి దుర్గామాత శోభయాత్ర కోసం మాత్రమే ఇది తీసుకొని వస్తారంట. మిగతా టైంలో అసలు ఈ వెహికల్ టచ్ కూడా చేయరంట. సో అందుకని అడిగిన నేను అసలు ఈ వెహికల్ ఎన్ని ఇయర్స్, చాలా పాతది అని అడిగితే, ఎందుకంటే ఈ మోడల్స్ అసలు ఇప్పుడు కానీ కూడా కనిపిస్తలేవంటే 48 ఇయర్స్. 48 ఇయర్స్ అంటే ఒక్కసారి రికాల్ చేసుకోండి అసలు ఆ టైంలో వెహికల్స్ ఎట్లా ఉంటాయి అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ పైన ఒక స్పెషల్ అట్రాక్షన్ గానే ఉంది. సో ఈ వెహికల్ చూడడానికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో వెహికల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఒకసారి చూడండి ఫోటో తీయకుండా ఉండట్లేదు. సో అంత స్పెషల్ అన్నమాట ఈ వెహికల్, ఎందుకంటే చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. అన్న ఎట్లా అనిపిస్తుంది బండి? బాగుంది, చాలా బాగుంది. సో 48 ఇయర్స్ అంటే దీన్ని. అవును, అంటే న్యూ వర్షన్ కంటే ఓల్డ్ వర్షన్ చాలా బాగుంటుంది. అంటే చూడడానికి లుక్ ఉన్నది, ఫోటోస్ వీడియో చాలా తీసుకున్నాం. అవునా? అవును. సో ఒకటేసారి అన్ని వెహికల్స్ మధ్యలో ఈ వెహికల్ కనిపిస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చెప్పాలా, చాలా ఎక్సైటింగ్ ఉంది. అస్సలు చూలే 1997 సో ఇట్లాంటి
అంతే గూగులే, తప్పనిసరి గూగులే ఆ తర్వాత ఇప్పుడు డైరెక్ట్. డైరెక్ట్ అంతే. హాయ్ అన్న, ఎట్లా అనిపిస్తుంది వెహికల్? చాలా అరుదుగా ఉంటాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాను. హైదరాబాద్ బాగుంది, రోల్స్ రాయ్స్ బాగుంది, ఓల్డ్ మోడల్ బాగుంది. ఓల్డ్ మోడల్. సో ఇట్లాంటి వెహికల్ చూడాలంటే ఎప్పుడు చూసేవాళ్ళు అసలు? నేను ఎప్పుడు చూడలేదు మేడం, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూసారు. ఎట్లా అనిపిస్తుంది లుక్? బాగుంది, ఓల్డ్ మోడల్. అయితే నేను అక్కడ కూర్చున్నారు కదా, ఆయనతో మాట్లాడినప్పుడు 48 years ఓల్డ్ వెహికల్ అంటున్నాడు. అసలు ఉందా అట్లా చూడడానికి? ఉంది మేడం, పాత ఓల్డ్ మోడల్ అని ఉంది కానీ బాగుంది. కార్ అయితే సూపర్ ఉంది, సూపర్ ఉంది. సో దానిపైన గణపతి ఎట్లా అనిపిస్తున్నారు? ఇంకా చెప్పక్కర్లేదు, సూపర్ ఎక్సలెంట్. చూస్తేనే ధీమా అనిపిస్తుంది. అనిపిస్తుందా? గణపతి మహారాజ్ కి, గణపతి మహారాజ్ కి. ఇదే అన్నమాట. ఈ జోష్ అన్నమాట. సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. వెహికల్ చాలా స్పెషల్, అందుకని ఈ వెహికల్ ఆయన గణపతి దగ్గరకు వచ్చిన తర్వాత ఫోటో తీయకుండా పోని వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేమా ఇక్కడ సుచిత్ర నుంచి వచ్చాం. ఎంతసేపు అవుతుంది? ఒక పావు గంట అవుతుంది వచ్చి. గణపతి దర్శనం అయిపోయిందా? లేదు కాలేదు ఈ year. కాలే. సో ఈ ఇయర్ ఈ గణపతి ఎట్లా అనిపిస్తుంది? స్పెషల్ చాలా స్పెషల్. వెహికల్ ఎట్లా అనిపిస్తుంది? చూడాలి, చూస్తారు తెలుస్తుంది కదా, అందరూ చూస్తున్నారు. స్పెషల్ 48 years అంటే గ్రేట్. ఇదన్నమాట. మొత్తానికి రోల్స్ వెహికల్ పైన 48 years పాత వెహికల్ పైన, పాతది అనేది కంటే కూడా ఒక న్యూ ట్రెండీ వెహికల్ పైన ఈ గణపతి మహారాజ్ అయితే వచ్చిండు. సో ఇది కరాచీ బేకరీకి సంబంధించిన గణపతి అయితే. ప్రతి ఏడాది వాళ్ళకు ఉండే ట్రెడిషన్ అండ్ వాళ్ళ 4 fathers నుంచి వచ్చే ట్రెడిషన్స్ నుంచి ఏడాదికి 2 సార్లు మాత్రమే వెహికల్ బయటకు వస్తుంది. ఒకటి గణపతి అండ్ 2 నవరాత్రులు అయిన తర్వాత దుర్గామాతని విసర్జన చేయడానికి. సో ఇదన్నమాట. చాలా స్పెషల్ గా కనిపించేసరికి ఒకసారి క్రౌడ్ కూడా మనం చూసినాం కదా, స్పెషల్ అట్రాక్షన్ గా అయితే గణపతి మహారాజ్ ఉన్నారు ఈ వెహికల్ పైన.